చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారితో మాట్లాడతాం. విక్రమ్ గారు నమస్తే అండి. నమస్కారం. ఈ సిట్ దర్యాప్తుని మీరు మొదటి నుంచి చూస్తున్నారు కదా, ఇవాళ కొత్త విషయం బయటకు వచ్చింది. కొత్తదంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ గేమ్ అన్నమాట. ఇదంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏలే ఈ డబ్బును తీసుకెళ్లారు. బాలాజీ అని అతను మెయిన్ గా 8 కోట్ల రూపాయలని తెలంగాణ నుంచి ఏపీకి తీసుకెళ్లాడు ఎలక్షన్ టైంలో అనేది ఇప్పుడు సిట్ కనిపెట్టింది. అతను పట్టుకొచ్చింది ఇండోర్ నుంచి. దీన్ని మనం ఎలా అంచనా వేయొచ్చు? వీళ్ళు ఆడిన గేమ్ని, లిక్కర్ స్కామ్ని ఎలా వాడుకున్నారు అనేది మనం ఎలా అంచనా వేయొచ్చు? ఒకటండి, ఇది టోటల్ స్కామ్ వచ్చేసి 3,200 కోట్లు. ఇది అధికారికంగా, యాక్చువల్గా 35,000 కోట్లు అది అనధికారికంగా. బట్ వీళ్ళు వేసిన ఛార్జ్ షీట్లో కానీ లేకపోతే మొత్తం స్కామ్ విలువ 3,200 కోట్లు అంటున్నారు. 3,200 కోట్లు ఏ విధంగా చేతులు మారింది, ఎలా జరిగింది అనేది ఇప్పటికే చాలా వరకు మనకి సమాచారం వచ్చింది. సో సిట్టు ఏర్పాటు అయిన తర్వాత కొంచెం వాళ్ళు వేగంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సరే, ముఖ్యమంత్రి గారి సెక్రటరీని ఇంత స్థాయిలో అరెస్టులు చేయడం కూడా మామూలు విషయం ఏం కాదు. మాజీ ముఖ్యమంత్రి అదే అప్పుడు ముఖ్యమంత్రి అది అనేది అది సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ దర్యాప్తు మరింత వేగంగా వెళ్ళిన తర్వాత ఇంకా నేను అనుకోవటం మెనీ స్కెలిటన్స్ ఇన్ ది కప్బోర్డ్ అంటాం కదా, అట్లాగే బయటపడుతున్నాయి. మీరు అన్నట్టుగా ఏంటంటే అందులో మరి చెవిరెడ్డి ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు అని అంటే చెవిరెడ్డికి ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నెట్వర్క్లో భాగంగానే వాళ్ళు పిఏలు బయటికి రావటం, వాళ్ళు ఏ విధంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకి, మీరు అన్నట్టుగా ఇది కూడా ఆంధ్ర నుంచి తెలంగాణ కాకుండా తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళటం అనేటువంటిది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో ఇదే సమయంలో ఇది కొంత వేగంగా ఇంకా దర్యాప్తు మరింత వేగంగా వెళ్ళాలి. తొందరగానే దీనికి ఒక అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిన, అంటే తుది ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే దీని మీద ఏంటంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో కావచ్చు, లేకపోతే ఆయనకు అనుకూలంగా మాట్లాడేవాళ్ళు కావచ్చు, అసలు లిక్కర్ స్కామ్లు ఏమీ లేదు, కావాలని దీన్నంతా ఒక స్కామ్ సృష్టించారు మాట్లాడుతున్నారు. ఏమీ లేకపోవటం వల్ల మనం చూసాం ఆంధ్రజ్యోతిలో పెద్ద ఐటెం కూడా వచ్చింది. అంటే పరిశోధనలో భాగంగా అనేక పరీక్షలు చేస్తూ ఉంటారు, నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా చేయబోతున్నారు అనేటువంటి ఒక వార్త కూడా మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా నోరు మెదపటం లేదు. స్కామ్లో మా పాత్ర ఏమీ లేదు, మాకేం తెలియదు, మేము అమాయకులు, నిర్దోషులము, మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మరి ఇటువంటి సమయంలో దోషులు సహకరించకపోతే దర్యాప్తు ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు సహకరించరు కాబట్టి మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా కూడా సిట్ మీద ఉంది. వాళ్ళు సిట్టులో ఏ ఒక్క చిన్న సాక్ష్యాన్ని కూడా వాళ్ళు వదలకుండా దీన్ని పకడ్బందీగా ఫ్రేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఒక మద్యం పాలసీని ఏ విధంగా వాళ్ళు ట్యాంపర్ చేసి అవినీతికి వాడుకున్నారనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. అది కాబట్టి దేశవ్యాప్తంగా దృష్టి అంతా కూడా ఈ లిక్కర్ స్కామ్ మీద ఉన్నది. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సిట్ వాళ్ళు ఏంటంటే డే టు డే వాళ్ళు ఏమి బ్రీఫ్ చేయరు, కానీ దీని మీద మరింత సమాచారాన్ని ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిందితుల్ని వీలైనంత త్వరగా పట్టుకోవాల్సినటువంటి, అంటే చట్టానికి అప్పచెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అన్న. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ లిక్కర్ స్కామ్